హాయ్ ఆల్, వెల్కమ్ టు హర్షిత తెలుగు వ్లాగ్స్. వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 2 వీడియో ఇది. డే 1 121.20 వెయిట్ ఉన్నాను. డే 2 120.505 ఉన్నాను. టోటల్లీ 1 kg లాస్ అయ్యాను 1 డేలో. నేను 2 or 3 టైమ్స్ దిగి వెయిట్ చెక్ చేసుకుంటున్నాను, కరెక్ట్ వెయిట్ వస్తుందో లేదో అని. మీరు కూడా కరెక్ట్గా లైవ్లో చూడండి. 1 డేలో 1 kg లాస్ అయ్యాను. ఎప్పుడు ఇట్లానే తగ్గము, స్టార్టింగ్ కాబట్టి డే 1లోనే. డే 2కి వచ్చేసరికి 1 డేలో 1 kg లాస్ అయ్యాను. మనం తినే ఫుడ్ మార్చుకుంటే, ఇలానే ఇంట్లో ఉండి చేసుకుంటే ఇలా వెయిట్ తగ్గొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎర్లీ మార్నింగ్ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాక ఎంప్టీ స్టమక్తో హాట్ వాటర్ తీసుకున్నాను. నైట్ కెటిల్లో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని నైట్ అంతా సోక్ పెట్టి మార్నింగ్ హీట్ చేసుకొని అందులో హాఫ్ లెమన్ తీసుకొని తాగుతాను. ఎంప్టీ స్టమక్తో తాగుతాను మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ తాగాక. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో జీలకర్ర వాటర్ తీసుకోవటం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. జీలకర్ర వెయిట్ లాస్ అవ్వడంలో మనకి చాలా యూజ్ అవుతుంది. ఆ తర్వాత నేను ఎక్సర్సైజ్ చేస్తాను అది తీసుకున్నాక. నెక్స్ట్ నైటు ద్రాక్ష, బాదము ఇవి వాటర్లో వేసుకొని నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ తీసుకుంటాను. మీ దగ్గర ఏదైనా వాల్నట్స్ కానీ, ఎండు ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేసి వచ్చాక డ్రింక్ తీసుకుంటాను. ఈరోజు కోకోనట్ వాటర్ తీసుకున్నాను. రెగ్యులర్గా ఏదో ఒకటి జ్యూస్, వెజిటేబుల్ జ్యూస్ అలాగా తీసుకుంటాను. ఈరోజైతే ప్రజెంట్ కోకోనట్ వాటర్ తీసుకున్నాను ఎక్సర్సైజ్ చేసి వచ్చాక. కొబ్బరి నీళ్ళు వెయిట్ లాస్ విషయంలో మనకి చాలా ఉపయోగపడతాయి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓవర్నైట్ సోక్డ్ ఓట్స్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకొని అందులో చియా సీడ్స్ యాడ్ చేసుకొని, గుమ్మడి గింజలు, పుచ్చపప్పు గింజలు యాడ్ చేసుకొని పాలు పోసుకొని నైట్ అంతా నానబెట్టి ఇలా ఆఫ్టర్నూన్ లంచ్కి మిల్లెట్స్, కొర్రలు, పప్పు, ఆమ్లెట్ తీసుకున్నాను. నేనైతే మిల్లెట్సే తీసుకుంటున్నాను, రైస్ ఏం తీసుకోవట్లేదు. రైస్ అవాయిడ్ చేస్తున్నాను, పూర్తిగా మిల్లెట్సే తీసుకుంటున్నాను. కొంచెం పెరుగుతో కూడా తిన్నాను, ఆ క్లిప్ పెట్టలేదు. ఈవినింగ్ గ్రీన్ టీ తీసుకున్నాను. వాటర్లో గ్రీన్ టీ అవి ఆకులు వేసి హీట్ చేసుకొని హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని గ్రీన్ టీ తీసుకున్నాను. గ్రీన్ టీ తీసుకున్నాక 30 minutes ఆగాక ఎక్సర్సైజ్ చేసుకుంటాను. ఆ తర్వాత నైట్ డిన్నర్కి కమలాకాయ, కీర దోసకాయ తీసుకొని ఎండ్ చేశాను. ఈ వీడియో ఎవరు చూసినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.